ఒకవైపు హిందూ ధర్మ వైభవం, మరోవైపు టిప్పు సుల్తాన్ సామ్రాజ్య గర్జన. ఒకవైపు యుద్ధతంత్రం, మరోవైపు భక్తి పారవస్యం. శ్రీరంగపట్టణం అంటే కేవలం టిప్పు సుల్తాన్ చరిత్ర మాత్రమే కాదు, వేల ఏళ్ల నాటి ఆధ్యాత్మిక వారసత్వం కూడా. కానీ ఈ ఆలయానికి మరియు మైసూరు పులి టిప్పు సుల్తాన్కి ఉన్న సంబంధం ఏంటి? ఒక ముస్లిం పాలకుడైనటువంటి టిప్పు సుల్తాన్ తన కోటలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ఎలా కాపాడారు? యుద్ధాలు జరిగిన ఆ కాలంలో కూడా ఈ ఆలయ వైభవం ఎలా వెలిగింది? చరిత్ర పుటల్లో మరుగున పడినటువంటి అద్భుతమైన శ్రీరంగపట్టణ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నానన్నమాట. సో ప్రీవియస్గా మన ఛానల్లో శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్ని చూపించాను కదా. ఈ వీడియోలో మనం పంచరంగ క్షేత్రాలుగా పిలువబడే 5 ఆలయాల్లోని ఈ ఆదిరంగ ఆలయాన్ని సందర్శిద్దాం. ఈ ఆలయం మైసూరు నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీరంగపట్టణం అనే ఊరిలో ఉంటుంది. బస్సులో చేరుకోవచ్చు. శ్రీరంగపట్టణం బస్టాండ్ నుంచి ఆలయం కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. బస్టాండ్ నుంచి ఆలయం వరకు బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. పదండి, ఆలయంలోకి వెళ్తూ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో కావేరీ నదీ తీరాన 5 ముఖ్యమైన రంగనాథ స్వామి ఆలయాలున్నాయి. వీటినే పంచరంగ క్షేత్రాలుగా పిలుస్తారు. వీటిలో మొట్టమొదటిది ఈ ఆదిరంగం, మిగిలినవి మధ్యరంగం, శ్రీరంగం, అప్పలరంగం మరియు పరిమళ రంగం. ఈ ఆలయాన్ని 894వ సంవత్సరంలో గంగా వంశీయులు నిర్మించారు. తరువాత ఆలయంలోని స్తంభాలు మరియు లోపలి ప్రాకారాన్ని హోయసలు నిర్మించారు. ఆలయంలోని బయటి ప్రాకారాన్ని మరియు రాజగోపురాన్ని విజయనగర రాజులు నిర్మించారు. టిప్పు సుల్తాన్ తన రాజ్యంలోని హిందుత్వాన్ని మరియు ఆలయాలని ఎంతో గౌరవించేవారు. మత సామరస్యానికి ప్రతీకగా తన రాజ్యపు రాజధానిలో ఉన్న ఈ ఆలయానికి అనేక వెండి పాత్రలు మరియు కానుకలని సమర్పించారు. ఇక గర్భాలయంలోకి అడుగుపెట్టగానే ఆదిశేషుడు తన 5 పడగలతో నీడపడుతుండగా శ్రీ మహావిష్ణువు రంగనాథుడిగా శయనముద్రలో దర్శనమిస్తారు. స్వామివారి పాదాల చెంత గౌతమ మహర్షి తపస్సు చేస్తున్నట్లుగా ఉండటం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారిని చూస్తున్నప్పుడు కలిగే ఆ ప్రశాంతత మాటల్లో చెప్పలేం. టిప్పు సుల్తాన్ తన రాజ్యంలోని అత్యంత పవిత్రమైన ఈ స్థలాన్ని ఎందుకు అంతగా గౌరవించేవారో అక్కడికి వెళ్తేనే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను వీకెండ్లో రావడం వల్ల 50 రూపీస్ దర్శనానికి వెళ్ళాను. అది కూడా 1 అవర్ పట్టింది. సర్వదర్శనం వాళ్ళకి దగ్గర 2 అవర్స్ వరకు పడుతుంది అనమాట. ఇక్కడ రంగనాథ స్వామి వారితో పాటు రంగనాయకి అమ్మవారు, నరసింహస్వామి, రామానుజాచార్యుల వంటి ఉపాలయాలు కూడా ఉంటాయి. ఇక ప్రసాదాల విషయానికి వస్తే లడ్డు మరియు పులిహోర లభిస్తాయి. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ ఆలయ సందర్శన కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఆలయం చుట్టూ ఉన్నటువంటి టిప్పు సుల్తాన్ కోట విశేషాలు చూద్దాము రండి. టిప్పు సుల్తాన్ కోటలో అత్యంత భయంకరమైనది ఈ కల్నల్ బైలీస్ డంజన్. ఇదొక భూగర్భ జైలు. ఆలయం నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది, నడిచి వెళ్ళొచ్చు. టిప్పు సుల్తాన్ తన శత్రువులను, ముఖ్యంగా బ్రిటిష్ అధికారులను బంధించినటువంటి భూగర్భ జైలు ఇది. 1799 ముట్టడి సమయంలో
ఇక్కడ బ్రిటిష్ కల్నల్ అయినటువంటి బెయిలీ మరణించినందున దీనికి ఆ పేరు వచ్చింది. దీనికి ఎంట్రీ టికెట్ లాంటిదేమీ ఉండదు, ఉచితంగానే వెళ్ళి చూడొచ్చు. మనం నెక్స్ట్ చూడబోయేది టిప్పు సుల్తాన్ నివసించేటటువంటి ప్యాలెస్. ఇది కూడా ఆలయం నుంచి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ప్యాలెస్ లేదు. 4వ బ్రిటిష్ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత బ్రిటిష్ వాళ్ళు ఈ కోటని పూర్తిగా ధ్వంసం చేశారు. కేవలం కోటకు సంబంధించినటువంటి ఆనవాళ్లు మాత్రమే ఇక్కడ మిగిలిపోయాయి. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ ఈ వాటర్ గేట్. నిజానికి ఇది వాటర్ గేట్ కాదు, కోట లోపలికి ప్రవేశించడానికి ఉన్నటువంటి రహస్య మార్గం. బ్రిటిష్ వాళ్ళని దారి మళ్లించి కోటలోకి ప్రవేశించకుండా కన్ఫ్యూజ్ చేయడం కోసం దీనిపై ఇలా రాశారు. నెక్స్ట్ మనం చూడబోయే ప్రదేశం టిప్పు సుల్తాన్ మరణించిన ప్రదేశం. 1799లో 4వ మైసూరు యుద్ధం సమయంలో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారితో వీరోచితంగా యుద్ధం చేసి మరణించిన ప్రదేశం ఇదే. ఈ ప్రదేశాలన్నీ కూడా దగ్గరే ఉంటాయి. ఒకవేళ మీకు చూడాలని లేదంటే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ వద్దకు చేరుకోండి. దీని పేరు జుమ్మా మస్జిద్. టిప్పు సుల్తాన్ 1784లో ఈ మసీదును నిర్మించారు. దీనిపైనుంచి చూస్తే శ్రీరంగపట్న దృశ్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది. పర్యాటకులు లోపలికి వెళ్ళి చూసేందుకు కూడా అనుమతిస్తారు. నెక్స్ట్ మనం చూడబోయేది టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ మరియు శ్రీరంగపట్టణంలో ఎంతో ఫేమస్ అయినటువంటి నిమిషాంబాదేవి ఆలయం. ఈ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ శ్రీరంగపట్టణం బస్టాండ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో వాళ్ళు 20 లేదా 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దీనికి ఎంట్రీ టికెట్ ప్రైస్ 20 రూపీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను శ్రీరంగపట్టణంలో ఉన్నటువంటి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇలాంటి సమ్మర్ ప్యాలెస్ బెంగళూరులో కూడా మీకు ఒకటి చూపించా. ఒకవేళ చూడకుంటే ముందు వీడియో చూడండి, అందులో క్లియర్గా చూపించాను. ఇక్కడైతే మొబైల్ ఫోన్స్ వీడియోగ్రఫీ అలో లేదంటున్నారు. ఇఫ్ పాసిబుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళే ముందు మీకు 2 విషయాలు చెప్పాలి. మొదటిది, సమ్మర్ ప్యాలెస్ అనగానే లోపల ఏదో ఉంటుందని ఊహించుకోకండి. ఇది జస్ట్ ఒక ఫామ్ హౌస్ లాంటిదన్నమాట. రెండవది, దీని లోపల మనం 1770 కాలానికి చెందినటువంటి తుపాకులు, కత్తులు, ఫర్నిచర్ మరియు టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి మరికొన్ని వస్తువులను కూడా చూడొచ్చు. ఇండో శాసనిక్ స్టైల్లో నిర్మించిన ఈ ప్యాలెస్ గోడలపైన టిప్పు సుల్తాన్ సాధించినటువంటి విజయాలను మనం చూడొచ్చు. టిప్పు సుల్తాన్ పరిపాలించే సమయంలో శ్రీరంగపట్టణం యొక్క రాజ్యం నమూనా ఈ విధంగా ఉండేది. చుట్టూ ఎత్తైన గోడలతో రాజ్యాన్ని కట్టుదిట్టమైన భద్రతలో ఉంచాడు.
ఫ్రెండ్స్, మైసూర్లో చూడవలసిన ప్రదేశాల్లో వచ్చేసి ఈ శ్రీరంగపట్టణంలో ఉన్నటువంటి నిమిషాంబాదేవి ఆలయం. ఈ ఆలయంలో మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా నిమిషాలలో నెరవేరుతాయి అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నమాట. సో ఈ ఆలయం వచ్చేసి కావేరీ నది ఒడ్డునే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే కావేరీ నది. మన హైందవ సాంప్రదాయాలలో నదులను కూడా దైవ సమానులుగా మనం భావించి నదులను కూడా పూజిస్తాం. కాబట్టి ఒక్కసారి ఆ నదిలో దిగి నీళ్లు నెత్తిలు చల్లుకొని నిమిషాంబాదేవి ఆలయాన్ని సందర్శిద్దాం. వాటర్ అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. కింద ఉన్నటువంటి రాళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి. లోతు తక్కువగానే ఉంది. మేబీ అటు వెళ్ళే కొన్ని ఏమన్నా ఎక్కువ ఉంటుందేమో. సో ఇక్కడైతే వాటర్ క్లీన్గానే ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి చల్లగా. ఈ రాళ్ళు మాత్రం కొంచెం జారుతున్నాయి. మీరు ఎవరైనా వచ్చినట్లయితే కొంచెం చూసుకొని దిగండి ఇక్కడ. నిమిషాంబ అంటే నిమిషంలో కోర్కెలు తీర్చే తల్లి అని అర్థం. భక్తులు తమ కష్టాలను చెప్పుకుంటే ఆ తల్లి ఒక్క నిమిషంలోనే వాటిని పరిష్కరిస్తుందని నమ్మకం. ఈమె పార్వతీదేవి యొక్క అవతారంగా ఇక్కడ పూజలు అందుకుంటోంది. ఈ ఆలయాన్ని సుమారుగా 400 ఏళ్ల క్రితం నిర్మించారు. గర్భాలయంలో నిమిషాంబాదేవితో పాటు శివుడు మౌక్తికేశ్వరుడిగా, గణపతి మరియు లక్ష్మీనారాయణ స్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం శ్రీరంగపట్టణం నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక ఈ ఆలయం దగ్గర దొరికే పండ్లు మరియు కూరగాయలను కొనేందుకు భక్తులు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వీటికి ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు. అంతేకాకుండా ఇక్కడ దొరికే సపోటా పండ్ల రుచి చాలా మధురంగా ఉంటుంది. మీరెప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తే ఇక్కడ దొరికే సపోటా పండ్లని అస్సలు మిస్ అవ్వద్దు. చరిత్ర మరియు భక్తి సంగమించినటువంటి ఈ ప్రాంతాన్ని మీరెప్పుడైనా సందర్శించారా? సందర్శిస్తే మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.